అక్క రండి అట్లా వాడు జెండా కట్టుకొని బైక్ లో వెళ్తే సర్లే రమేష్ అన్నాడు చేస్తారులే అదేం రమేష్ అన్నాడు అక్కకి రమేష్ అన్నాడు రమేష్ అన్నాడు లోపలికి వెళ్ళిపోయినాడా చాలా లోపలికి కూర్చోమ్మా ఇది రమేష్ రెడ్డి అన్నాడు ఇది మన కార్యకర్తల ప్రోగ్రాం దయచేసి అందరూ భాగవహించాలి. కొంచెం దూరం ఇక్కడికి పైకి రమేష్ రెడ్డి ఇది రమేష్ హలో రమేష్ రెడ్డినా హిందూపూర్ పార్లమెంట్ అబ్జర్వర్ రమేష్ రెడ్డి అనేది వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ కొంచెం మీరు సైడ్ రావాలా.
దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు చంద్రబాబు స్వామి మోసం గ్యారంటీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డి గారికి, గారికి, జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి ఉషశ్రీ చరణ్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ధర్మవరం నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది. చంద్రబాబు మోసం గ్యారెంటీ అనేది అది మామూలుగా రెగ్యులర్ గా జరుగుతుంది. నేను చాలా మీటింగ్లలో కూడా చెప్పింటా, అతను మోసం చేయడం అంటే మామూలు మన టీవీలో ప్రతిభూ ఇచ్చిన గ్యారెంటీ లాగానే. అంటే లాస్ట్ లో 2 సుక్కలు వేసి పెడతాడు అనమాట, అవి కనపడి కావాలి మనకు కండిషన్స్ అప్లై అని చెప్పి. అంటే దాంట్లో ఏంటంటే నువ్వు కింద ఇట్లా పడకూడదు, ఇట్లా పడితే ఇస్తాము అని ఇచ్చింది అనమాట టీవీ. అంటే షరతులు వర్తిస్తాయి అని చెప్పి. మీరు దిగమ్మా, దిగుమ్మా. ఇది చంద్రబాబు యొక్క, మీరు కూడా వెనకాల కూర్చో, షరతులు కూడినటువంటి గ్యారెంటీ. మనమందరం కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు దానికి కనపడలేదు అన్నల్లా. 4 సార్లు చెవులో పూలు పెట్టా, అయినా మనం వింటానే ఉన్నాం, మళ్ళీ వేస్తానే పోక. అతను చెప్తానే అన్నాడు, వింటానే అన్నాడు. ఏమంటే చెప్పేటప్పుడు మాత్రం పక్కన మాత్రం మారుతా అంటారు. ఒకసారేమో ఎర్రటవాలు వేసుకొని కమ్యూనిస్టులు వచ్చినారు, ఒకసారి జనసేన వాళ్ళు వచ్చినారు, ఒకసారి బీజేపీ వాళ్ళు వచ్చినారు. మామూలుగా యాడికైనా పోయినప్పుడు చెప్పడానికి తోడువించబోతా అంటారు, అట్లా అబద్ధాలు చెప్పడానికి తోడువించబోతాను. ఇది నమ్మకమైన పక్కనోళ్ళు గ్యారంటీ ఏమో అని మనం మోసపోతాం. ప్రతిసారి గ్యారంటీ ఎప్పుడూ ఉండదు, అది ఎప్పుడు చీటింగ్ చేస్తూనే ఉన్నా. మళ్ళీ ఇట్లే ప్రతిపక్షంలో పెడతా అంటాం, మళ్ళీ తిడతా అంటాం. మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చారు కల్లా చెవులకు ఏది బాగా ఇంపుగా వినపడతాదో అది ఫ్రీ, ఇది ఫ్రీ, ఇది ఫ్రీ అంటే ఇదేదో బాగుంది కదా. జగన్ రెడ్డి అయితే అకౌంట్లలో వేస్తాడు, ఇతనైతే డైరెక్ట్గా మనకి ఇంక క్యాష్ ఇంటికి తెచ్చిస్తాడు అనే పద్ధతిలో చేసి మళ్ళీ మనం అందరం కూడా భ్రమలో పడ్డాం. మనమందరం అంటే ప్రజలు మోసపోవడం జరిగింది. ప్రజలు ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని ఏదో విధంగా ఈ చంద్రబాబు యొక్క మాటలు విని మోసపోయి మళ్ళీ బాధపడ్డాము. ఇవన్నీ చూస్తున్న సందర్భం చాలా సందర్భాల్లో చూసినాం. కరెంటు బిల్లు, ఎలక్ట్రిసిటీకి మీటర్లు బిగిస్తా అంటే పగలగొట్టండి అని చెప్పినాడు. మన ఎవరో ఒకరిద్దరు బయలుగొట్టింటే వాళ్ళ మీద కేసులు పెట్టినారు. మన ఈడే పోతా అంటే పిఆర్టీ దగ్గర బ్యాంక్ ఉంది చూడే, సుదర్శన్ కాంప్లెక్స్లో, ఆడవాళ్ళంతా నిల్చోండి నెలాఖరికి. ఏమమ్మా ఈడంతా బాగున్నారు, ఏమంతా లోన్లు తీసుకోవడానికి వచ్చినానంటే, అవును సార్ లోన్లు తెచ్చినాడు. ఏమంటే లోన్ల కోసం వచ్చినాం సార్, మహిళా దానికైతే తక్కువ వడ్డీతో లోన్లు వచ్చాయంటే. ఏమంటే ఈ నెల కరెంటు బిల్లు వచ్చింది, కట్టాలంటే లోన్లు తీసుకుంటే తప్ప కట్టే పరిస్థితి. లోన్లు తీసుకోవాలంటే కరెంటు బిల్లులు కట్టాలంటే లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి. ఏమన్నా 15,000 కోట్లు మన్ననే వేసే మన మీద. మీరు చూడండి, పోయిన 2 నెలలకు ఏ విధంగా మీకు కరెంటు బాధుడే. ఇప్పుడేం బాధినారు?
సమ్మ కొడతాడు, ఎవడు కొడతాడు, ఎట్లా కొడతాడు తెలియదు. మామూలుగా ఈ టార్చర్లో ఉంటారు, కొంతమంది కరెంట్ ఇస్తారు, కొంతమంది గోల్డ్ ఇస్తారు అట్లా. ఇది ఒక రకమైన టార్చర్. మనం ఇంతకుముందు అన్నాడు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చాను. ఊరూరికే మనము సచివాలయాలు పెట్టినాం, వాలంటీర్లను పెట్టి ఊరూరికి మనం ఉద్యోగాలు ఇస్తే ఈయన పాపం బెడ్ షాపులు పెట్టించినాడు. ఊరూరికి బెడ్ షాపులు పెట్టి ఉద్యోగ కల్పన దిశగా ఆ విధంగా 20 లక్షల ఉద్యోగాలకు అడుగులు వేయడం జరిగింది. పాల ప్యాకెట్లు ఎప్పుడొస్తుందో తెలియదు కానీ ఈడ పోయేది బ్రాండీ షాపు, బెడ్ షాప్ మాత్రం 24/7 డోర్ డెలివరీ. మొదట్లో మనం చూసేవాళ్ళం అపోలో మందు షాప్లో ఒకటి 24/7 ఉంటుంది. అపోలో మందు షాప్లో కొన్ని దాంట్లకే మందులు దొరుకుతాయి. కానీ బెడ్ షాపుల దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఇంట్లో పిల్లం పిల్లలకు చెప్పరు. కానీ బ్రాండ్ షాపుల దగ్గర ముందర బాటిల్ పెట్టుకొని చెప్తాము చోట దాని దగ్గర. అవునా లేదా? అదే మొత్తం తీర్చేదానిలాగా ఇంతకుముందు జెండు తెలిసిన వస్తాడు, అన్నింటికి అదే పోతాయని దీనికి అంతా చెప్తారు. 20 లక్షల ఉద్యోగాలు. మొన్న ఆడో వీడియో చూసిన, ఇట్లా మీటింగ్ చెప్తా నా వల్లే సంపద సృష్టించిన తమ్ముళ్ళు, చివరికి సాయంత్రం 5 అయితే పాలు పిక్కేది కూడా ఆయనే నేర్పించారు. వీడియో కూడా వచ్చింది, పాలు పిండేది కూడా అతనే నేర్పించినాడు. అది రక్తం తీస్తాను. ఆ విధంగా ప్రతి చోట పవన్ ఊగుతా చెప్పారు. ఎందుకు ఇవ్వలేము? ఒక 500 మందికి నియోజకవర్గానికి ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి 10 లక్షలు ఇచ్చే ఒక్కడు వ్యాపారం పెట్టుకోవడా? ఊగుతా చెప్పారు. వాడి వ్యాపారం పెట్టించుకుంటాడు ఏదో తెలుసు. కానీ ఇప్పుడు దగ్గర నియోజకవర్గానికి ఒక 500 మంది ఇసుక, మట్టి, దందా వసూల్లో మాత్రం వ్యాపారం బాగా పుష్కలంగా జరిగిపోతారు. ఏది కనపడితే అది. ఇప్పుడు కాకపోతే ఒకటే టైటిల్. ఏం టైటిల్? ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు రేపు అంతమైపోతారు. ఈ రోజుకి ఎంత? మా ఊర్లో కౌంటర్లు 2000 కాడ మొదలు పెట్టిన కౌంటర్ 2 కోట్ల వరకు కౌంటర్ ఉంటుంది అన్నమాట. ఏ దానికి తగ్గట్టుగా వాళ్ళు గ్రామీణ స్థాయి నుంచి ప్రతి సందుకు ఒకటి తయారు చేసి వసూలు చేసే పరిస్థితి. ఇంకా దానికి తగ్గట్టుగా ఇసుకే కావచ్చు, మట్టి కావచ్చు. మా ఆర్డీఓ నెలకు 10 లక్షలు ఎత్తుతా ఫుల్ వ్యాపారం బాగా ఖుషిగా ఉన్నాడు. హ్యాపీ. మొన్న అంటే ఎంత దరిద్రమో చూడు. ఈసారి ఎండాకాలంలో వర్షాలు పడినాయి, వానాకాలం లేదు పడింది. కానీ ఇక్కడ ఎంతమంది రైతుల్లో మీకు తెలుసా? చంద్రబాబు వచ్చే వర్షాలు పడమని రైతు గిట్టుబాటు ధర రాదని తెలుసా? శనిక్కాయ లేదు, కంది ఎండిపోతుంది, శనిక్కాయ వేసేవాళ్ళు లేడు. ఈ గాలి దాటిపోతే మనం అందరం కూర్చొని అరుగుల ముందే కూర్చొని వ్యవహారాలు చేస్తాం కూర్చోవచ్చు. అవునా కదా? శనిక్కాయ మిమ్మల్ని నిన్న మనం చూస్తున్నాం. ఏడాది శనిక్కాయ వేసిన దాఖలాలు లేవు, కంది వేసిన దాఖలాలు లేవు. శనికాయ పంట వేస్తా అంటే ఇట్లా చూస్తావు. ఓ రోజు 20,000 ఉంటుంది, ఓ రోజు 6,000 ఉంటుంది, 7,000 ఉంటుంది. నేను మొన్న దోశ పెట్టినా, ఢిల్లీ కటింగ్ అనే మా వాడు. ఢిల్లీ కటింగ్ సార్ బాబు అవుతుంది. పెట్టినప్పుడు 60 రూపాయలు ఉంటాయి, కోసేటప్పుడు 3 రూపాయలు. కోసేవాడు రాలే. అంటే నాకు జరిగిన అనుభవం. బాగున్నాడు, ఈతను ఉన్నప్పుడల్లా పంటలు నష్టం వస్తా అంటే ఇబ్బంది. మనం పెట్టుకోకుండా ఊరికి ఇంటికాడ కూర్చున్నాం, అరువుకాడ కూర్చున్నాం అంటే ఊర్లో ఉంటారు కదా. మనం మన ఇంట్లో పిల్లలు కాదు, సమాజం కోసం బతుకుతాం, సమాజం కోసం పెట్టుకుంటాం. వాడు పోయేవాడు అంటాడు, అరువు మీద కూర్చున్నాడు. ఈ చూడు పని పాట లేకుండా అవన్నీ వదిలిపెట్టేసి ఇంటికాడ బేకారు కూర్చున్నాడు. పంట పెడితే ఇంత నాశనం, పెట్టకపోతే ఊర్లో అంత నాశనం. ఎట్ల పనికి కావాలో తెలియదు. అవునా లేదా? పంట పెట్టుకోవడం కూర్చున్నాం ఒక అరువు మీద, నేనమ్మ వీళ్ళంతా పరమోగులు, వీళ్ళకే పనే పద్ధతి చేద్దా అని చెప్పేసి లాస్ట్కి అయితే మాకు పిల్లలు ఇచ్చేవాళ్ళు కూడా లేకుండా పోయింది. ఎంతమంది ఉన్నారు బాబు? మన 45+ మా గడ్డ రోజు లోపలి ఏం బ్యాచిలర్స్ అంతా 45 years. మన దరిద్రం అట్లున్నాయన్నమాట. ఈరోజు వర్షాలు లేవు, ఇబ్బంది పడే పరిస్థితి.
అన్నీ తాత్కాలికమే. మనం చూసాం వైజాగ్లో యోగాదని పెట్టాడు, గిన్నీస్ బుక్ రికార్డ్. అన్ని గిన్నీస్ బుక్ రికార్డ్. అది ఉందో లేదో తెలియదు. నేనే కంప్యూటర్ కనిపెట్టినా అంటాడు, నేనే ఫోన్లు కనిపెట్టినా అంటాడు. మనం చిన్నప్పుడు ఇనింటారో లేదో ఆడమ్ ఈవ్ అని, యాపిల్ ద్వారా ఈ జననం అంతా పుట్టిందని పుస్తకాల్లో చదువుతా అంటారు. ఆ ఆడమ్ ఈవ్ ఎవరో కాదనైనా ఈ మహానుభావులే అంటారు. ఆ విధంగా చేసి పెట్టినారు. మన అక్కడ పెట్టాడు తాత్కాలికంగా వైజాగ్లో. అయిపోతానే మ్యాక్ల కోసం కొట్లాడుతున్నారు. మీకు చాలామంది సర్టిఫికేట్లు వచ్చింది. ఒకటి ఒళ్ళో ఉన్నారు మనలో, దీనికి యోగాల సర్టిఫికేట్, ఫస్ట్ ప్రైజ్ సర్టిఫికేట్ ఇచ్చింటారు. అట్లా ప్రతి సందర్భంలోనూ కూడా మనము మోసపోతున్నాం. ఆ మోసాన్ని వీళ్ళు కంటిన్యూస్గా చేసుకుంటూ పోతున్నారు. మన దరిద్రం ఏంటంటే ఇంతకుముందు అన్న చెప్పిన విధంగా మనం నిజము మాట్లాడలేకపోయినాం, చెప్పలేకపోయినాం. చంద్రబాబు లాగా అబద్ధాలు చెప్పలేకపోయినాం. చంద్రబాబు మామూలుగా ఎవరైనా కళ్ళలో కళ్ళు చూస్తాడే కొద్దిగా ఇట్లా అయితే అంటాడు. అతను కళ్ళలో నేరుగా చూసి చెప్తాడు. ఎంతటి అబద్ధాలైనా కానీ దించి మీ అందరికీ కూడా ఫోన్లు వచ్చింది. అందరూ సైలెంట్గా ఉన్నారు. ఎలక్షన్ల ముందు నీకు 10 లక్షలు వచ్చాది క్యాలిక్యులేషన్. మీ ఇంట్లో పిల్లలు 4 పిల్లలు ఉన్నారు, ఒక్కొక్కరికి 15,000 అదొక 90,000 వస్తుంది. ఇదో లేదా అదొక 60,000 వచ్చాది, ఇదొక 60,000. ఏదో బాగుంది ఇదేదో కట్టసారాలంతా అని చెప్పి మనము ప్రతి సందర్భంలోనూ కూడా మోసపోవడం, అయిపోతానే తిట్టుకోవడం, మళ్ళీ చేయడం. ఎవడు మంచి చేశాడు, ఎవడు ఏంది చేశాడు అనేది కూడా ఆలోచించాడు. అన్నిటికంటే చూసి మన ధర్మంలో చూడండి, 4 రోజుల్లో వచ్చాను, ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయాను. అతను ఎవరో తెలియదు, ఏమో తెలియదు. మనం అతను తప్పు పట్టేకే లేదు. అతను ఏంది, గతం ఏంది, భవిష్యత్తు ఏంది, ఎలా అంటే చెప్తాను పోతాను. నేను నిన్న చూశాను అతనిది, సత్యకుమార్ది ప్రజాగలం మేనిఫెస్టో అని చెప్పి చూశాను. నేను కూడా అప్పుడు కూడా చదివాను. ఈ క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాత ఇవి కూడా ఇదేనా ఎవరు కూడా సత్యకృప సంకల్ప పత్రం ధర్మవరం మేనిఫెస్టో. చాలా ఇతని జాతీయ పార్టీ కదా, ఒక 6 పేజీలు ఎక్కువనే ఉంటాయి. మంది ప్రాంతీయ పార్టీ కాబట్టి చంద్రబాబుది కొన్ని తక్కువ. ఇతను జాతీయ స్థాయిలో చెప్తాడు. చూస్తాను దాంట్లో ఒక 2-3 చూస్తాం. మళ్ళీ శాఖాపరంగా కూడా ఇచ్చినాడు. నీటిపారుదల, సాగునీరు, తాగునీరు. నేను అతను తప్పే పట్టట్లా. తప్పేవడదంటే మా ధర్మవరం వాళ్ళది. అతనే తప్పదు బాబు చెప్తాడు, పోతాడు. వినేవాళ్ళు మనకుండాలి కదా. మామూలుగా ఎవడు బాగుపడతాడంటే బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఊర్లో కూడా ఎవడైతే ఎక్కువ సార్లు సీటీలేసి ఎగరగొట్టింటాడో, ఐపీలు పెట్టింటాడో వాడే మీ ఊర్లో బాగుంటాడు. చూసుకోండి, మీరు బాగా చెక్ చేసుకోండి ఇంటికాడ. మీరు కూడా ఎవడైతే సీటీలేసి ఎగరగొట్టినాడో, ఐపీ పెట్టి వచ్చింటాడో వాడే బాగుంటాడు. మన దాంట్లో కూడా చంద్రబాబు అంతే. ధర్మవరం నియోజకవర్గం పరిధిలో 70 చెరువులు, కుంటలు అభివృద్ధి పూర్తి స్థాయిలో నింపడం మా దగ్గర. ఆ చెరువులు ఆడుంటాయో లేదు. దీంట్లో ఆశ్చర్యం ఏంటంటే సంవత్సరమైన ఒక మండలం పేరు ఇట్లా ఎదురు కూర్చొని 4 ఊర్లు చెప్పి ఆ మండలం నుండి చెప్పలేరు. తప్పు ఎవరిది? తప్పు వాళ్ళని అనేకే లేదు. జిల్లేడుబండ రిజర్వాయర్ నిర్మాణం పూర్తి, 25,000 ఎకరాలకు సాగునీటి. వెరీ గుడ్, అయిపోయింది. డ్యామ్ అయిపోయి అంత పుష్కలంగా వచ్చినాయి. 3 పంటలు వస్తున్నాయి. గుడ్, అది చేసినది. ఇంకా ప్రతి ఏడాది రైతులకు ఇది మొత్తానికి కొట్టినది. ధర్మవరంలో నియోజకవర్గ స్థాయిలో మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు ఏర్పాటు కృషి. ఉన్న హాస్పిటల్లో బాత్రూంలో డోర్లు లేవు కానీ ఇంజనీరింగ్ కాలేజు. ఇది నేను ఫస్ట్ టైం చూస్తాను. ఎక్కడైనా కానీ గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ అభివృద్ధి చేయడం చూస్తాం కానీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు ఏర్పాటుకు ప్రోత్సాహం అని చెప్పినారు.
ప్రైవేటు. అదేవిధంగా ధర్మవరం నియోజకవర్గ ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది బాగా ఉంది, రోగులు గీగులు ఏం లేదు, అంతా ఒకరికి రోగాలు వచ్చే పరిస్థితి ఎందుకు ఉంటుంది? మా కౌన్సిలర్లు అడుగుతా అంటే చెప్తా అంటాడు, వాళ్ళ అజెండా ప్రతిసారి చూపిస్తూ అంటారు. ప్రతి నెల కూడా ఏది ఉంటుందో లేదో 5 ట్రాక్టర్లకు మాత్రం సున్నం అయితే పోతా అంటారే మా ధర్మవరంలో. అయితే కౌన్సిల్లో ప్రతి నెల కౌన్సిల్కి వస్తా అంటారు. ప్రతి నెల 5 లక్షలు 10 లక్షలకి సున్నం కొంటారు. ఎందుకు సున్నం అంటే, సార్ మనకు ఆయన వచ్చినాడని తెలియాలంటే సున్నం ఒకటే సార్, వేరే ఏం లేదు. సో సున్నం పౌడర్ కొడతా అంటారు. నిన్న ఊళ్ళో కూడా పౌడర్ అతను అనేకే లేదు, అనేక ఉందా లేదు. యాడ్ నుంచి వచ్చాడు చెప్తా అంటాడు, పోతా అంటాడు. మళ్ళీ ఇక్కడ నిలబడేవాడా, పెట్టేవాడా, తిరిగేవాడా. చేనేత కార్మికులు వివాహ కార్యక్రమాలు కళ్యాణపాలు, నేతన్న నేస్తం అర్హులైన వాళ్ళందరికీ 24,000. మామూలు మనమైతే సంవత్సరానికి ఇస్తాడు, ఇతను 6 నెలలకు ఒకసారి ఇస్తాడు. 6 నెలలకు నేతన్న నేస్తాము పడుతుంది కదా, బాగా పడుతుంది. మూడోసారి బలవంతం మీద ఈసారి క్యాబినెట్లో రచ్చ చేసి ఒప్పించి ఈసారి మూడోసారి ఇప్పించారు. ఇదేనా ధర్మవరం చీరలు మార్కెటింగ్ గ్యాస్ చెప్పేపోతే అంతే. ఇది ఎట్లుంటుందంటే మనం ఎట్లా వెళ్ళవలమైనా మనమే చెప్పుకుంటారు అనుకుంటారు. అదేదో మన కూడా చెప్తే కదా, దానవీర సూరకర్ణాలు చెప్పే ద్రౌపదిని పిలుచుకొని రమ్మంటే ద్రౌపది అంటారు చూసినావా, పాంచాలి. తన్నోడి నన్నోడినా, నన్నోడి తన్నోడినా. ఇప్పుడు మనల్ని ఓడించినాడా లేకుంటే మనం ఎవరితో ఓడిపోయినాము, ఇదో పెద్ద కాపురం కదా. అది ఈవీఎంలా జనాలా ఎవడెవడు చేసినాడు, ఏమేమి రంగులు పెట్టుకొని ఇచ్చేసినాడు. నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఒక సంవత్సరం ఇచ్చిపెడతాను లేనా, మనకు కూడా ప్రజలకు కూడా తెలియదు కదా అంటే, ఈ అప్పకు జనాలు చూసి ఆగదు కదా. ఎప్పుడు జనాలు చూసి ఆడుతుంది వాళ్ళ మోసపోయింటారు, వాళ్ళకి అండగా మనం నిలబడాలి మమ్మల్ని తిప్పి అప్పుడు కూడా అంతే. ఇంటింటికి పోయి నీకు 5 లక్షలు వచ్చింది, నీకు 3 లక్షలు వచ్చింది, నీకు 4 లక్షలు వచ్చింది చెప్పి తిరిగినావా లేదా? ఇంటికి పోయి తిరిగి చెప్పేసి వచ్చిన. ఎందుకంటే ప్రభుత్వంకు ప్రజలకు మధ్య ఆ గ్యాప్ ఉండకూడదు, వెళ్ళాలి చెయ్యాలి. అయినా కానీ జనం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంకో హామీలను లేకుంటే ఈవీఎంలను ఇంకోటనో ఈరోజు మనం అధికారాన్ని కోల్పోవచ్చు. అయిపోయిన తర్వాత కూడా మనం సంవత్సరమైనా ఆగుతున్నామా? మళ్ళీ జనం బాట రోడ్ల పడి పట్టుకోవాల్సింది, మళ్ళీ తిరగాల్సింది, మళ్ళీ జనం యొక్క కష్టాలు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీగా అది ఒక మన ధర్మం. అందరూ జనము వాళ్ళు మోసపోయినామని బాధతో ఉంటారు, వాళ్ళకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా ప్రతి గడపను తట్టండి, చంద్రబాబు గారు చేసిన మోసాలందరికీ కూడా తెలియచేయాలి అనే ఒక ఉద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు హామీ మోసం గ్యారెంటీ అనే ఒక పథకం ద్వారా మళ్ళీ జనం దగ్గరికి మనం అందరం కూడా పోయే సందర్భం. ఇప్పటికే వార్డు కమిటీలు వేసినాం, గ్రామ కమిటీలు వేసినాం, ఇంకా అనుబంధ సంస్థ కమిటీలు కూడా రావాల్సి ఉంది. ఇంకా ఏ ఊర్లో రాలేదో వాళ్ళందరూ కూడా ఆ కమిటీలు ఎంత త్వరగా ఉంటే అంత త్వరగా ఇప్పించండి, వెళ్ళి చెప్పాలి. ఈ 15 రోజులు 20 రోజులు వార్డులో ఉన్న మనందరం కూడా ఏ ప్రజానీకాన్ని అయితే మోసానికి బాధించబడ్డారో, ఏ ప్రజానీకంగా అన్యాయానికి గురైనారో వాళ్ళ తలుపులు తట్టండి. చంద్రబాబు ఈ విధంగా మనల్ని మోసం చేశాడు, ఈ చంద్రబాబు ఖచ్చితంగా మనమందరం కూడా రాబోయే కాలంలో గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద. మనందరం కూడా అదేవిధంగా
ఈ కూటమి, పవన్ కళ్యాణ్ వీళ్ళందరి మీద కూడా మనం మాట్లాడాల్సిన అవసరం. ఏ విధంగా కులాల పేరు మీద, మతాల పేరు మీద విద్వేషాలను రెచ్చగొట్టి మనలో ఐక్యతను చూడగొట్టి ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందుతున్నారో మనం అందరూ కూడా గుర్తు చేయాల్సిన అవసరం. చివరికి అది ఎంత దూరాన పోయినారు అంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా పవిత్రమైన లడ్డును కూడా వీళ్ళ రాజకీయాల కోసం వాడుకోవాల్సిన ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నాయంటే ఏంటంటే దరిద్రం. ఆ కలియుగ అంతమో ఆ కలికి వస్తాడో ఏమొస్తాడో తెలియదు, కానీ వీళ్ళు చేసిన దానికి అంత దరిద్రంగా ఎంతంటే అంత నాటకాలు, ఎంతంటే అంత నాటకాలు. నిన్న ఏదో చెప్తున్నాడు, ఆయనే చెప్తాడు తెలుగు అమ్మలాగంట, హిందీ పెద్దమ్మలాగదంట, ఇంగ్లీష్ అత్తమ్మలాగా, రష్యను ఇంకా నోటికి ఏదొచ్చారు. ఏదో విధంగా లాజిక్ ఉండదు, ఏముండదు, మాట్లాడిన దాంట్లో హేతుబద్ధత ఉండదు. ఏ విధంగా ప్రజల్ని మభ్యపెడతాము, మోసం చేస్తాము. కాబట్టి మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉంది. ఏ విధంగా మనల్ని పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, కూటమి కావచ్చు, ఏ విధంగా మోసం చేస్తున్నారు. ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో, మన లాంటి ప్రాంతంలో కిలోమీటర్ 6 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు అవుతుంటే ఈరోజు అమరావతి లాంటి ప్రాంతంలో 63 కోట్ల రూపాయలతో వర్కులు జరుగుతాయి ఒక్కొక్క కిలోమీటర్. ఒక్కొక్క 75 కోట్లు, 20 కోట్లు ఇస్తే నియోజకవర్గాల్లో ఉన్న అన్ని రోడ్లు అయిపోతాయి. కానీ అంతా ఒకటే చోటుకి తీసుకొని పోయి మొత్తం ఒకటే చోట కేంద్రీకరణ. ఎక్కడ ఏం బాగా జరుగుతుంది అక్కడ అంటే ఒకటి బాగా 24 గంటలు పనిచేసేది ఏంటంటే పంప్ సెట్ బాగా పనిచేస్తుంది. నీళ్ళు పంపింగ్ తప్ప వేరేది ఏది లేదు. సీక్ సెట్లు తీసేయడానికి 36 కోట్లు వెళ్ళినాడే. సీక్ సెట్లు తీసేయడానికి మనం ఉన్నత చదువులు ఉండాలి, మంచి వైద్యం బాగా ఉండాలని 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే దాన్ని పీపీపీలను ప్రైవేట్ పరంగా తారాదత్తం చేయడానికి. దానికి ఏంటంటారు, కొన్ని అవి కట్టలేదు, ఇవి కట్టలేదు అంటారు. కట్టండి. ప్రభుత్వం అనేది, గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ కదా. జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలు తెచ్చాడు, అది ఆయన ముద్ర ఉండకూడదు, తీసేస్తామంటే ఎలా? ఇలా ప్రతి అంశంలోనూ కూడా కేవలం తాత్కాలిక సర్దుబాట్లు తప్ప శాశ్వతంగా ఈ రాష్ట్రానికి కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జనాలకు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, కూటమి కానీ చేసేది ఒక్కటంటే ఒకటి ఉదాహరణ. ప్రతి సందర్భంలోనూ కూడా మనల్ని మోసగించడం పనిలోనే చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ఉంది. దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకతను సంపాదించిన ప్రభుత్వం ఎక్కడ ఉంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కానీ వేలల్లో జనాలు వస్తున్న సమయం. ఆ వేలల్లో జనాలు రావడానికి కారణం ఎవరు అంటే అది చంద్రబాబు నాయుడు గారే. నువ్వు మంచి ప్రభుత్వం అని చెప్పుకొని తిరిగితే ఏమొస్తుంది? నువ్వు మంచి చేసి ఉంటే ఇన్ని పోలీసు నిర్బంధాలు ఎందుకు అవసరమవుతాయి? ఇంతమందిని నిలబెట్టి జనాలు రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు ఎందుకు అంత తాపత్రపడాల్సి వస్తుంది? నువ్వు మంచిగా చేసింటే జనాలు పోరు కదా. నువ్వు మంచి చేసింటే జనాలు ఎందుకు పోతారు? జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి 2000 మంది పోలీసులు నువ్వు వాడుతున్నావే, దాని బదులు నువ్వు ఆ శ్రమ ఏదో, ఆ ఆలోచన ఏదో జనాలకు ఏ విధంగా మేలు చేయొచ్చు, చెప్పిన హామీలు ఏ విధంగా నెరవేర్చు అని చెప్పి దానికి హామీ. ఈ ఆగస్టు నుంచి అయితే అందరు ఆడవాళ్ళందరూ రెడీ అయిపోయినారు, పుణ్యక్షేత్రాలు ఉన్నామని చెప్పి శ్రీశైలానికి, అన్నవరాలకు అంతా. ఆడికి మీరు సంజీవ పరంగా ఇక్కడ దింపుతారు, ఆడ మాల్యవంతంగా దింపుతారు, జిల్లాలో ఆడిపోలేదు. ప్రతి సందర్భంలోనూ కూడా గ్యాస్ సిలిండర్లు ఏదో మహిళలకు 18,000 ఇవ్వాల, దానికి P4 అని తీసుకొచ్చినాడు.
అతనేందో అతని ఆలోచన విధానం ఏందో లేదు. కాబట్టి ఇవన్నీ కూడా గ్రామ స్థాయికి ప్రతి ఒక్కరికి కూడా తీసుకోపోవాల్సిన బాధ్యత ఉంది. తీసుకోబోయే జనాలందరినీ కూడా మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ఈ 4 సంవత్సరాలు ఎటువంటి ఏమరపాటు లేకుండా ఉండండి, ప్రతి ఏమరపాటు లేకుండా మన నాయకుడు ఇచ్చే ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసి ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇంటి దగ్గర దిగుదాంలే, ఇంటి దగ్గర నాతో ఏం లేదు అన్నతో కదా. ఏం లేదు కదా సమస్య ఏం లేదు కదా ఊర్లో ఏదో పేపర్కి వచ్చా ఇదే కూర్చో అక్క ఎక్కువ ముందర ఎక్కువ రైట్ బా పాప కూర్చోక్క రమేష్ రెడ్డి